గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ టైమింగ్స్ని టీజీపీఎస్సీ మార్చడం జరిగింది. 2:30 to 5:30 ఉన్న ఎగ్జామ్ టైమింగ్స్ని 2 to 5గా మార్చింది. 563 పోస్ట్స్కి జరిగే ఈ పరీక్షకు దాదాపు 30,000 మంది పోటీ పడుతున్నారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. అదేవిధంగా ఆన్సర్ బుక్లెట్కి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. ఇన్ని రోజులు రూల్ బుక్ అనుకున్న స్టూడెంట్స్ వైట్ పేపర్గా మార్చడంతో సడన్ షాక్ అనిపించవచ్చు. కానీ గ్రాండ్ టెస్ట్ని సరిగ్గా ప్రాక్టీస్ చేస్తే ఆ ఇబ్బందిని ఓవర్కమ్ చేయవచ్చు. జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్కి టోటల్ పేజెస్ 32 ఇవ్వగా ఇన్స్ట్రక్షన్స్కి 1 పేజ్ పోను, రఫ్కి 1 పేజ్ పోను, రైటింగ్కి 30 పేజెస్ ఉంటాయి. అదేవిధంగా ఎస్ఐకి టోటల్ 40 పేజెస్ ఇవ్వడం జరిగింది. దీంట్లో రఫ్కి 3 పేజెస్ ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్కి 1 పేజ్ ఇచ్చారు. అంటే టోటల్ 36 పేజెస్ మనం రైటింగ్కి వాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పేపర్ 5 మినహా మిగిలిన అన్ని పేపర్స్కి 48 పేజెస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 2 పేజెస్ రఫ్కి పోతే 1 పేజ్ ఇన్స్ట్రక్షన్స్కి పోతే టోటల్ 45 పేజెస్ ఉంటాయి. అయితే పేపర్ 5కి డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో మాత్రం అంటే దీంట్లో మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి టోటల్ రఫ్కి 5 పేజెస్ ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్కి 1 పేజ్ పోతే టోటల్ 42 పేజెస్ ఫర్ రైటింగ్కి ఉంది. ఇక్కడ మీరు ఫోకస్గా గమనించాల్సింది ఏంటంటే ఏ క్వశ్చన్కి ఏ పేజెస్లో ఆన్సర్స్ రాయాలో మోడల్ ఆన్సర్ షీట్లో ఇచ్చారు. టోటల్ ఆన్సర్ షీట్స్ని 4 సెక్షన్ కింద డివైడ్ చేశారు. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 మరియు రఫ్ స్పేస్ ఈ 4 సెక్షన్స్లో పేజ్ వైజ్ ఆన్సర్స్కి కేటాయించడం జరిగింది. మోడల్ షీట్లో ఇచ్చిన అన్ని ఇన్స్ట్రక్షన్స్తో పాటు ఎప్టోమ్ ఐఏఎస్లో టెస్ట్ సిరీస్ జరగబోతుంది. మీరు టెస్ట్ సిరీస్ని బాగా ప్రాక్టీస్ చేస్తూ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ అప్కమింగ్ ఎగ్జామ్. ఆల్ ద వెరీ బెస్ట్.